బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. ఆయన మనకు యుక్తమైనవి తెలియచేయాలని దేవుని ఎదుట మనము మోకరించి ప్రార్థన చేస్తే ఆయన పరలోక సంబంధమైనవన్నీ కూడా మనకు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడంటే వాక్యం ద్వారానో స్వప్నాల ద్వారానో మనకు బయలుపరుస్తాడు. అది ఆయన కోసం కనిపెట్టుకొని ఆయనతో మనము ప్రార్థనలో గడిపితే అప్పుడు మనకు యుక్తమైనవి తెలియజేస్తాడంట. ఏమిటా యుక్తమైనవి కొన్ని తెలుసుకుందాం ఈరోజు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. 23, 24 కూడా. నరులకు యుక్తమైనది ఏదో దానికి వారికి తెలియజేయుటకు వేలాది దూతలతో గరుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వారిని విడిపించును. మొదటిగానే రాశాడు, యేసు ప్రభుల వారు వస్తాడు, మనలకి యుక్తమైనవి తెలియజేస్తాడు, ఆయన కోసం మనం కనిపెట్టుకోనుండని యోబుతోనే రాయించాడు ఆ రోజుల్లోనే. ఆయన ఇప్పుడు వచ్చి ఉన్నాడు, మనలో వచ్చి ఉన్నా కానీ మనకు ఆయన గురించి తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఎందుమూలనంటే మన ఆలోచన బట్టి, మన అవిధేయతను బట్టి, మన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి బట్టి, మనం చేసిన దోషాలు కప్పిపుచ్చుకోవటానికి, ఇవన్నీ కప్పిపుచ్చుకునే కాడికి మనం క్షీణించిపోతున్నాము, దిగజారిపోతున్నాము, తగ్గించబడుతున్నాము. ఇవన్నీ కూడా తెలుసుకోవటంలో మనం ఇది ఎందుకు వచ్చిందిలే, మనకి ఈ రోగమే ఎందుకు వచ్చింది, ఈ బాధే ఎందుకు వచ్చింది అనే ఆలోచనలోనే ఉంటున్నాం. కానీ మనం చేసింది మనము గుర్తెరగట్ల. అందుకే అంటాడు, వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వారిని విడిపించుటకు ప్రాయశ్చిత్తం నాకు దొరికినని సెలవిచ్చాను అంటున్నాడు. దేవునికే సెలవిచ్చాడు, నాకు వీళ్ళందరినీ విడిపించటానికి అవకాశం ఇయ్యయ్యా, నేను వీళ్ళందరినీ కూడా లోకంలో నుంచి పరలోకంలో నుంచి ఈ లోక ఆశల్లోంచి నీ ఆశల్లోకి నడిపిస్తానయ్యా, వాళ్ళకి నాకు ఒక అవకాశం ఇయ్యి, ప్రాయశ్చిత్తం వాళ్ళు చేసిన పాపము ప్రాయశ్చిత్తం కలుగుటకు నాకు దొరికినని సెలవిచ్చినంట ఆయన. ఆయనతో మనం అన్నీ చెప్పుకోవాలి. మనం ఏం పాపం చేసామో, ఎవరికన్నా కీడు తలపెట్టామో, ఎవరినన్నా అన్యాయంగా మాట్లాడామో, ఏదైనా మన నోట నుంచి వచ్చినది ఏది కూడా దాచుకోకుండా ఆయన ఎదట ఒప్పుకుంటే ఆయన తీర్పు తీర్చడానికి సెలవై ఉన్నాడు. ఎప్పుడు ఒక్కసారి తిట్టానని మళ్ళీ ఆయన ఎదట ఒప్పుకొని మళ్ళీ తిడితే అది మనకు దోషం కలుగుద్దే తప్ప ఆయన విడిపించడు. మనం ఒకసారి సమరయ స్త్రీ కూడా అదే చేసింది. వ్యభిచారం చేయబడ్డ స్త్రీ కూడా అలాగే చెప్పాడు, అమ్మా ఇక మీదటి వెళ్ళి పాపము చేయకు, నీ మీద ఎవరో రాయేయలేదు కాబట్టి నేను నీ మీద రాయేయను, ఇక మీదటి వెళ్ళి పాపం చేయకు అంటే ఆమె వెళ్ళి జనజీవన స్రవంతిలో కలిసింది. అలాగే మనము కూడా మనం మానవులుగా పుట్టాం, మానవులుగా పెరుగుతున్నాం. మనం పాపం చేయాలనడానికి వీలు లేదు. ఎక్కడో ఒకసారి పాపం చేసే ఉంటాం, చేసాము కూడా. చేసిన పాపాలు కప్పిపుచ్చుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అదే మనకి ప్రాయశ్చిత్తమై ఉందంట. వాళ్ళని కరుణ చూపి పాతాళంలో దిగి వెళ్ళకుండా కాపాడుతుందంట. యుక్తమైనది ఏదో వారికి తెలియజేయాలి. మనం ఏలాది దూతల మధ్య శుద్ధిలు చేయించుకున్న మన మధ్యకు దిగి వచ్చి మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులన్నీ కూడా గట్టెక్కించి దేవుని ఎదుట ఒక నమ్మకమైన పనివారిగా నిలబెట్టాలని ఆశగా వస్తే దానిని మనం అనగారుస్తున్నాం, దిగజారిపోతున్నాం. ఇంకా మనం ఏదో ఈ లోకంలో సంపాదించుకోవాలనే ఆలోచనలోనే దేవుణ్ణి మర్చిపోతున్నాం. అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే దేవునికి నరులకి మధ్యవర్తి అయి ఉన్నాడు, ఒక్కడే ఆయనే క్రీస్తు యేసు నరుడు అంట. క్రీస్తు యేసును నరుడు.
మనకి మధ్యవర్తిగా వచ్చి నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. మీరు నా చిత్తం నెరవేరిస్తే నేను ఇక్కడ జరిగినవన్నీ, నేను ఏదైతే భూమి మీద జరిగించానో అవన్నీ మీరు జరిగించగలిగితే, కృప కావాలి, సమాధానం కావాలి, ప్రేమ కావాలి. మనం ఇవన్నీ ఆయన జరిగినయే కదా, ఆయన చేసినయే కదా. ఆయన ప్రేమ చూపించాడు, ఇతరుల పట్ల జాలి చూపించాడు. అలాగే మనం అందరినీ కూడా మేలైన మార్గంలో నడిపించాలని ఆయన మనతో సావాసం చేసి మనల్ని ఎలా చేస్తే మీరు మేలైన సావాసంలో ఉంటారో పాపంలో పడరు, మీకు పాపం అనేది అంటకుండా నేను చూస్తానని ఆయన మనకు ఒక మాదిరిగా నిలబడి ఆయనే క్రీస్తు యేసుని నరుడుగా మన కోసం వచ్చాడు. మనం ఆయన్ని ఏం చేయగలుగుతున్నాం? మనం స్తుతించగలుగుతున్నామా? ఆయన మాట వినగలుగుతున్నామా? సేవకులు ఎంతోమంది ఈ వాక్యం ఏదన్నా యూట్యూబ్ చూసినా ఇంకొకటి చూసినా అన్నీ సేవకుల మాటలు. ఒక చెవుని వదిలేసి ఏదో చూస్తామే తప్ప దేవుని మాటలు వింటల్లా. దేవుని అసలు మనలో దాచుకుంటున్నాం. అదే అంటున్నాడు ఇక్కడ, వాళ్ళకు ప్రాయశ్చిత్తం దొరికినని సెలవిచ్చినని అంటున్నాడు. మనకు ఆ ప్రాయశ్చిత్తం కలగజేయాలని సీమాను మీద ఆయన వేలాడి నీ పాపాలు నా పాపాలు భుజాన వేసుకొని మనకు మధ్యవర్తి అయ్యి మనకి దేవునికి నరుడికి మధ్యవర్తి అయ్యి మన పాపాలు తీసివేయడానికి లోకానికి వచ్చిన దేవుని మనం మర్చిపోయి మన వ్యవహారం ఏంటో, మన ఆలోచనలు ఏంటో మనలోనే ఉండిపోతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనమందరం కూడా దేవుని సన్నిధిలో నరులకి ఏదో చెయ్యాలని ఆయన తపన. వీళ్ళు అయ్యో నశించిపోతున్నారు, నా బిడ్డను నశించిపోతున్న వారిని నేను ఎదిగి రక్షించడానికి ఈ లోకానికి వస్తే మళ్ళీ అదే లోకంలో వెళ్ళిపోతున్నారని ఎంతో బాధతో వ్యక్తం చేస్తున్న మాటలు అవి. దేవుడు ఎక్కడేనంట నరుడికిను, ఆయన నరుడికి మాత్రమే మధ్యవర్తి అయి ఉన్నాడంట మనకి ఆయన. మనం అలా చేయగలిగితే దేవుని క్రీస్తు యేసు కలిగిన ఈ శ్రమ కలగదు. మన జీవితాలు మార్చబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. మన అందరం కూడా దేవుని ఎదుట నరుడు మన కోసం వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన జీవితాలు మార్చుకుందాం ఇక మీదటైనని గుర్తెరిగి ఆయన సన్నిధిలో ఉందాం, ఆయనను మధ్యవర్తిగా ఉంచుకుందాం. అలాగే ఇబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం కదా, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువై వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడంట. గనుక మరీ శ్రేష్టమైన సేవాకత్వము పొంది ఉన్నాడు. మనకు సేవ చేయటానికే వచ్చాడన్నా, పరిచర్య చేయించుకుంటాకు రాలా. ఆయన మనకు పరిచర్య చేస్తాకు వచ్చాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, ఎంతోమందిని పక్షవాతం వచ్చిన పక్షవాయం గల మనల్ని లేపాడు, దయ్యాలు పట్టిన వారిని నడిపించాడు, ఎంతోమందిని బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా బాగు చేయాలని ఆయన ఎదుట అయ్యా నువ్వే మా మధ్యవర్తివయ్యా, దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉండి మా జీవితాలు కాపాడయ్యా, మా కుటుంబాలను రక్షించయ్యా, మా కుటుంబం అధోగతి పాలైపోతుందయ్యా, భర్త ఒక దారిలో భార్య ఒక దారిలో నడుస్తున్నారయ్యా, ఇప్పుడు వరకు మా నన్ననేత్రాలు ఎరగలేదయ్యా. అయ్యా ఈ మాటలు విన్న తర్వాత మా జీవితాలు మార్చుకుంటాం, మన జనజీవన శ్రవంతులు మమ్మ కలుపయ్యా. అయ్యా నువ్వే మా మధ్యవర్తివయ్యా. అయ్యా దేవుని యందు కరుణ చూపి పాతాళంలోకి దిగి వెళ్ళకుండా మమ్మల్ని రక్షించిన వాడా, కృప చూపించిన వాడా, నువ్వే గొప్ప దేవుడు అని మేము తెలుసుకోలేక మా మనోనేత్రాలు వెలిగించుకోలేకప్పుడు వరకు ఉన్నామయ్యా. ఆ స్థితిలోంచి మమ్మల్ని లేవనెత్తి నిన్ను తెలుసుకుని నిన్ను కళ్ళారా చూసే కృపను మాకు దయచేయమని ఎంతమంది అయితే తీర్మానం చేసి అడగలుగుతారు. నా దేవుడు మీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి జీవితం అనుగ్రహిస్తామా? దేవుని యందు కరుణ చూపి పాతాళంలోంచి నన్ను దిగిపోకుండా ఆయన మధ్యవర్తి అయ్యి మనల్ని కాపాడుతున్న దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుందాం. మన హృదయం అనే దేవాలయంలో ఆయన చేర్చుకొని, ఆయన హక్కుని చేర్చుకొని మన జీవితాలు కట్టుకుందాం. మన కుటుంబాలు దీవించబడతాయి. మనమందరము కూడా ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేసేవాళ్ళం ఉన్నాం. ఇట్టి స్థితి మనందరికీ కలగజేయాలని
దేవుని ఎదుట మనందరము కూడా కడు భయభక్తులు కూడుకుందాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.